తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి ఉందని, ఈ సమయంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు హైదరాబాద్ మహానగర్ తమిళ సంఘ అధ్యక్షుడు కృపానందం. రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావడానికి చాలా కాలం నుండి ఆలోచిస్తున్నారన్నారు. తమిళ ప్రజలు సినిమా నటుల్ని దేవుళ్లలా పూజిస్తారని, కళ్ళు మూసుకుని ఆదరిస్తారనే అభిప్రాయం కేవలం ఊహాజనితమేనంటున్నారు హైదరాబాద్ మహానగర్ తమిళ సంఘ అధ్యక్షుడు కృపానందం. అయితే రజనీకాంత్ స్థానికతపై తమిళ ప్రజలకు పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చన్నారు. ఎవరు ఎక్కడి నుండి పోటీ చేసినా పెద్దగా పట్టించుకోకపోవచ్చన్నారు. అయితే తమిళనాడులో ఒక్క సీటు కూడా లేని బీజేపీలో చేరి సీఎం కావటం అంత సులభం కాదంటున్నారు. 2-3 రోజులుగా కొన్ని హిందుత్వ సంస్థలు రజనీకాంత్కు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయటం చూస్తూ ఉంటే దీని వెనుక బీజేపీ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ద్రవిడ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న తమిళనాడులో బీజేపీకి ఆదరణ లభించడం కష్టమేనంటున్నారు హైదరాబాద్ మహానగర తమిళ సంఘ అధ్యక్షుడు కృపానందం. సినిమా నటులకు తమిళనాడు ప్రజలు బ్రహ్మరథం పడతారనేది వాస్తవం కాదన్నారు. ఎంజీఆర్, జయలలితను ఆదరించారంటే దానికి ప్రత్యేక కారణాలున్నాయన్నారు. చాలా మంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి విఫలమయ్యారని హైదరాబాద్ మహానగర తమిళ సంఘ అధ్యక్షుడు కృపానందం అంటున్నారు. తమిళ ప్రజలు సినిమా యాక్టర్స్ని దేవుళ్ళగా పూజిస్తారు, రాజకీయాల్లో వాళ్ళు వస్తే కళ్ళు మూసుకుని ఆదరిస్తారు అన్న ఒక అపోహ ఉంది. అయితే అది నిజం కాదండి. ఒక ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత తప్ప ఏ రాజకీయ నాయకుడు కాగాను ఏ సినిమా యాక్టర్ని వాళ్ళు ఒప్పుకోలేదు. శివాజీ గణేశన్ మహా గొప్ప నటుడు, ఆయనకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయన పార్టీ పెట్టినప్పుడు, ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవరు కానీ ఆయన్ని సపోర్ట్ చేయలేదు.